రెడ్డికి డీటెయిల్స్ చూస్తే కార్యకర్తల పార్టీకి బలమని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ అన్నారు. గురువారం అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ పట్టణ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న ఎన్నికల నాటికి పార్టీ మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ఇక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆకాంక్షించారు. బూత్ స్థాయి నుండి పార్టీ ప్రతిష్టపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని ఆయన ప్రశంసించారు. ఆయన ఎంతో మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. కష్టంలో ఉన్న సమయంలో పార్టీని నిలబెట్టారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వర్షం పడిన యాపల్గూడ ఆదిలాబాద్ పట్టణ విస్తృత స్థాయి సమావేశాలకు శ్రేణులు పెద్దగా తరలి వచ్చి రావడం హర్షణీయించదగ్గ విషయమని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయ విలువలు కల పార్టీ అని అన్నారు. గతంలో కంటే పార్టీని మరింత పటిష్ట స్థితికి చేరుస్తున్నామని అన్నారు. ఎవరికి అధ్యక్ష పదవి వచ్చినా అంతా కలిసి పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆయన కబ్జా బాగోతాన్ని బయట పెడతామని అన్నారు. ఇక దాదాపు 388 కోట్ల రూపాయల కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ కానీ జిల్లా చైర్మన్ 100% గెలిపిస్తాం సార్. కానీ మాకే ఏం దిక్కు లేకుండా ఈ 4 మూలలకు 4 ఉన్నాం సార్. మేము ఇప్పుడు కార్యకర్తలు పోయి మన కాంగ్రెస్ పార్టీ మాకు తెలుసు ప్రతి వారి ఆవేదన ఏముందో. ఒక్క నిమిషం మీరు చూస్తాం ప్లీజ్. ఎవరన్నా అంటారా నా అక్కలు చెల్లెలు ఇవ్వాల 37,000 తులం బంగారం ఇచ్చినాం, ₹1,00,000 తులం బంగారం చేసిండు మోడీ అంటారా? ఇల్లు ఏమన్నారు పొద్దుగాల అక్షంతలు పంపిస్తే ఓట్టేసేసిండు అంతే. అంతకన్నా పవర్ క్యా है సార్? आप जो बात बोल रहे सही है, नहीं इसलिए बोल रहे मैं आपका भाई हूँ, मेरे को जितने मालूमात है बिल्कुल साहब मालूमात को अपन कैसा यूज मैं बोलूँ. मैं जिससे लड़के हार गया ఓడగొట్టాం అయినా పట్టుకొని ఈ నియోజకవర్గానికి పూర్వవైభవం దేవరానికి పూర్తి సాయశక్తులు పనిచేస్తున్నాడు. వాస్తవం ఇది, ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఒక 1,200 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ 1,200 కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి అనేటువంటి మాట వాస్తవమా? వాస్తవమేనా? ఒక్క ఉద్యోగం పెట్టినటువంటి వ్యక్తులను మనము 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ఆయన వ్యవస్థ కూడా నడవాలా, ఆయన వ్యాపారం కూడా నడవాలా, ప్రజలతో సత్సంబంధాలు ఉండాలా, పార్టీ కార్యక్రమాలు చేయాలా. ఆయన చేసే కార్యక్రమాలకు మనం ఆయన ఎంబట ఉంటే మాత్రం ఆదిలాబాద్ నగరంలో ఆదిలాబాద్ టౌన్తో పాటు బూత్ నియోజకవర్గాలు ఈ 2 నియోజకవర్గాల్లో తప్పకుండా ఛాలెంజెస్ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు. నేను చూస్తాను, అవకాశం ఇవ్వాలి మీరందరూ. నా కొరకు కాదు, పార్టీ కొరకు, ప్రభుత్వం కొరకు, రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నటువంటి దాని కొరకు. ఈ రోజు మనం 50% బీసీలకు రిజర్వేషన్ చేసిన తర్వాత ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? మీ అందులో నుంచి ఇలా రిజర్వేషన్ చేసినటువంటి ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కిందనేటువంటి విషయం. దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఇంత శాతం బలహీన వర్గాలకు ఆ అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని మనం చెప్పుకుంటున్నామా? ఈరోజు ఆదివాసీ నాయకుడు ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం మనం వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా అనేటువంటి విషయం. కేవలం మాకు సీట్ లేదు, మాతో వాళ్ళు మాట్లాడతలేరు, దండం పెడితే తీసుకుంటలేరు. అరే దండం పెడితే ఆయన మన దగ్గరికి వచ్చి దండం పెట్టేటట్టు చేసుకునే బాధ్యత మీ దగ్గర ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. నేను ఒక గ్రామానికి పోయినా, 2-3 గ్రామాల్లో పోతే రుణమాఫీ కాలేసానంటే నేను కూడా కరెక్ట్ ఒప్పుకున్న తర్వాత నేను ఒక 4-5 గంటలు కూర్చున్న తర్వాత అరే రుణమాఫీ ఎవరెవరికి కాలేదు వెలివేస్తుంది అని అన్నా. చేస్తే 3 చేయాలి. ఒక ముగ్గురికి ఒక ఊరు 5గురి, ఆ 5గురు కలిసే ఊరు మంది మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఇక మనం కాంగ్రెస్ కార్యకర్తలు నా సీనియారిటీ ఇంత చూడగలుగుతున్నారు. ఊర్లోనేమో అందరికి 95% ఏమో ఆడ రుణమాఫీ అయింది. అది మనం చెప్తున్నాము. ఆడ పౌడర్ మీటర్ నుంచి ఎడడానికి చేయంటున్నాం. కాబట్టి ఇది కాదు, మనం ఖచ్చితంగా మన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని మనం గ్రామాలలో చెప్పాలా. మీరెవరు కూడా ఈ ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ యొక్క దౌర్జన్యాలకు దాష్టికాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన భూ కబ్జాలు, భూ బకాసురతత్వం, ప్రజల్ని కక్షగట్టి ఆయనకు వ్యతిరేకించే వాళ్ళని కక్షగట్టి వాళ్ళ ఉపాధిని దూరం చేయడం, బెదిరించి వసూళ్లు చేయడం, ఇది పాయల్ శంకర్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా కోడెక్కుస్తున్నారు. ఎంపీ ఎలక్షన్లప్పుడు పాయల్ శంకర్ 20 కోట్ల రూపాయలు వసూలు చేసిండనేది ఆదిలాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంతవరకు సమాధానం చెప్పలే. ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. ప్రతి దగ్గర డబ్బుల వసూలు చేస్తున్నాడు పాయల్ శంకర్. ఆదిలాబాద్ నడిబొడ్డున రిమ్స్ వెనకాల
110 కోట్ల రూపాయల స్థలాన్ని, ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాన్ని, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి స్థలాన్ని పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని కంపౌండ్ వాళ్ళు కట్టించుకొని 16 నెలలలో నువ్వేం సాధించినవంటే పాయల్ శంకర్ ఏం చెప్తున్నాడు, 388 కోట్ల భూమిని కబ్జా చేసిండట, మింగిండట అని చెప్తున్నాడు పాయల్ శంకర్. అంటే దుర్మార్గుడు. ఇది నేను అంటున్న మాట కాదు, ఆదిలాబాద్ ప్రజలందరూ అంటున్నటువంటి మాట. అవునా కాదా? మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఆదిలాబాద్లో పాయల్ శంకర్ లాంటి భూబకాసురుణ్ణి తరిమి తరిమి కొట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పోటీ చేస్తే పాయల్ శంకర్కు 15,000 ఓట్లు కూడా రావు అని ప్రజలందరూ అంటున్నమాట. అవునా కాదా? అవునా కాదా? మీరు అందరూ అంటున్నమాటరా కాదా? ఒక్కసారి మీ వార్డులలో, మీ 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 డివిజన్లలో ప్రతి ఒక్కరు పాయల్ శంకర్ యొక్క దుర్మార్గాల మీద